హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వేప పువ్వు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని మనము వేస్టేజ్ అనేది తీసేసి పులుసు అనేది అలా తీసుకోవాలండి. తీసుకుని మనము ఆ బౌల్లోకి మనము యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో మనము తురిమి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. తర్వాత నేను పెప్పర్ పౌడర్ తీసుకున్నానండి. ఇక్కడ మిరియాలు తీసుకుని నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా పౌడర్లా చేసుకుని వేస్తున్నాను. మీకు మిరియాలు నచ్చకపోతే కనుక కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వేప పువ్వుని క్లీన్ చేసుకుని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి కూడా ఒక కప్ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చింతపండు మామిడికాయ రెండు వేస్తున్నారు కాబట్టి పులుపు అనేది చూసుకోండి. ఇందులో కొంచెం అంత వేపిన శనగపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను. బెల్లము కరిగేంత వరకు ఇలా కలుపుకోండి. తర్వాత నేను గ్రేప్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ని నేను క్లీన్ చేసుకుని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా పచ్చి కొబ్బరి, బనానా ఇలా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను యాడ్ చేసుకోవట్లేదండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. అసలైన పచ్చడి అయితే ఇలాగే తయారు చేస్తారు. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.